అయిపోయిందా? ఏం చేస్తుంది? ఇంకో నెలైతే సర్పంచ్ ఎలక్షన్లు స్టార్ట్ అవుతాయి. ఈ నెల ఫుల్ దాదుంటాయి ఎలక్షన్స్ అంట ఎప్పుడు? ఇదే నెల ఈ నెలలో పడతాయి. కథమే ఊరంతా అలసలేదా మళ్ళా? దావత్లు మొత్తం తాగుడు తినడు. సర్పంచ్ సర్పంచ్ ఓడనే ఓడండి రోజుకు ఒక కోడరు లేదు అట్లా లేదు లేదు నిలబడితే కదా మా సర్పంచ్ బాబు అది బీసీ వస్తుంది. వార్తలకు సపోర్ట్ చేద్దాం మనం. ఆయన సపోర్ట్ చేద్దాం. అన్న ఆలీలు ఎందుకే నువ్వు నిలబడు కానీ తాగుడు తినుడు కాదురా బాయ్. ఊళ్ళో మనకు మంచి చేసినోడిని గెలిపించుకుందాం అంతే తప్పే కానీ తాగినోడు పెట్టినోడు ఇవాళ ఒక రోజే ఉంటాడు. మనకు జీవితాంతము 5 ఏళ్ళు ఉండాలి సర్పంచ్. మన ఊళ్ళో మంచి చేసినోని చూసి ఎన్నుకుందాము, ఏకగ్రీయం చేద్దాం అవసరం అనుకుంటే కానీ ఇలా తాగిపించినోని వెంబడి తినిపించినోని వెంబడి తిరిగితే కరెక్ట్ కాదు. ఎంచుకుందాం చెప్తున్నా. ఏడ కలుదుకన్నా కానీ మందోటలా కానీ ఏది కూడా నిర్ణయం చేసుకోకరి. ఏమరా ఈ టైం లేదు రమ్మను? అరే ఒక న్యూస్ వచ్చింది ఇంట్లో. ఏం న్యూస్? అదేరా సర్పంచ్ ఎలక్షన్ గురించి మాట్లాడేది కదా. అవునరా, నేను మొన్న ఓటర్లు అంటే కూడా విన్నా. ఇదంతా కాదురా భయ్, సర్పంచ్కి నేను ఈసారి పొడి చేద్దాం అనుకుంటున్నా. అరే నువ్వారా? అవురా నేనేరా, నాకేం తక్కరా? అరే అది కాదురా సర్పంచ్ అంటే. అరే ఇదంతా కాదురా భయ్, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా లేదా? సపోర్ట్ చేస్తా కానీ ఇప్పుడు అంటే ఎట్లారా? ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా, ఎంత ఖర్చు అవుతుంది నీకు? ఇవన్నీ సెట్ చేయాలి కదా, పట్టే కాదు కదా సర్పంచ్ అంటే. ఇవన్నీ కాదురా భయ్, మంచికి చెడు కూడరా ముందుండేది నేను కాదురా. మొన్నటికి మొన్న మనోడు పోలీస్ స్టేషన్లో పడితే ఎస్ఐతో మాట్లాడి ఓడర్ ఇడిపించుకొచ్చింది నేను కాదురా. అరే ఇవన్నీ ఇసేట్రా భయ్, ఊరిని నేను డెవలప్ చేద్దామనుకుంటున్నా. నువ్వేమంటావు చెప్పు. సర్రా అల్లవాడు, నువ్వే ఒక విధంగా చూస్తే నువ్వే కరెక్ట్ అనిపిస్తున్నది. ఫుల్ సపోర్ట్ నేను నీకే చేస్తా. అరే నేను సర్పంచ్ అయితే మాత్రం నువ్వేరా ఉప సర్పంచ్. నేను ఉప సర్పంచ్ అయితే నువ్వేరా సర్పంచ్. సరే 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 మళ్ళీ చేస్తా పెట్టి. అన్న ఏంది కొత్తగా ఇంటికి రమ్మన్నావు? అదే రా సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, దానికోసం మాట్లాడమని చూసి. అవునన్నా, ఇప్పుడు ఎవరెవరు నిలబడుతుందో తెలియదు కదా. ఎవరైనా నిలబడని ఊరు సమస్యలు మాకు తెలుసు కాబట్టి నేను ఈసారి నిలబడదాం అనుకుంటున్నా. అన్న నువ్వా కాదురా, అన్న చదువుకున్నాడు కాబట్టి అసంటి వాళ్ళు పోటీ చేయడమే కరెక్ట్. ఊరు సమస్యలు ఏమున్నాయో మాకు తెలుసు. ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మన సీసీ రోడ్లు, మంచి నీళ్ళు, అవి ప్రాబ్లం ఉన్నాయి. అన్న సర్పంచ్ గెలవాలంటే ఖర్చు అవుతుంది అన్న. అవునన్న, మందు పంచడానికి పైసలు పంచడానికి ఖర్చు అవుతుంది. మందు పంచుడు పైసలు పంచుడు అవన్నీ మన దగ్గర ఏముండయి. మనం నిజాయితీగా గెలవాలి. పైసలు పంచుడు మందు పంచుడు అవన్నీ ఏముండయి. మనం నిజాయితీగా నిలబడాలి, నిజాయితీగా గెలవాలి. సరే అన్న, మనం ఇంటింటి తిరిగి నిజాయితీగా ప్రచారం చేయాలి. అవునన్న, ఒక మంచి మేనిఫెస్టో రెడీ అయ్యి. మొన్న హోటల్లో పేపర్ చూసినప్పటి నుంచి డిసైడ్ అయినా మీ సపోర్ట్ నాకు ఉండాలని. నామినేషన్ ప్రచారం అన్నీ చూసుకోవాలి. సరే అన్న, నువ్వు రెడీగా చేసేద్దాం. సరే మనం మళ్ళీ పని ఉంటే ఫోన్ చేస్తాం. సరే అన్న, సరే అన్న, సరే 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 అన్న.
మామ గిడేం చేస్తున్నాయి ఏ ట్రాక్టర్ నట్లు లూజ్ అయినాయి రా బాబు, అన్ని టైట్ చేస్తున్నా. ఇంకెన్ని రోజులు గిదేడాడు నడుపుతాం మామ. సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు పోటీ చేయాలి ఇప్పుడు కూడా. నాకెందుకు రా బాబు ఎలక్షన్, నాకు పొలం ఉన్నది, భూమి ఉన్నది, నాకే తీరం ఉంటలేదు. నాకేం రాజకీయంతో నాకేం అవసరం లేదు. అందుకే నేను ఎంచుకుంది. నీకు ట్రాక్టర్ ఉంది, పొలం ఉంది, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, పదవి ఒకటే లేదు నీకు. ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్ పోటీ చేయాలి. మొన్నటికి మొన్న జెండా వేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి పిలిచారు, నీకు పిలిచారు. ఈ రేంజ్ నీకు అర్థమైతలేదు మామ. అవునేమ్రా, అంతే అంటావా? మొన్న కూడా ఓటర్లో ఎలక్షన్ టాపిక్ రాగానే మైషాన్ నిలబడతాడు, ఇక మైషానే గెలుస్తాడు అంటారు. నీకు తెలుస్తలే మామ. అవునవురా, మనల్ని అందరు నీకే సపోర్ట్ చేస్తారు, నువ్వు అప్పుడు ఇంకోళ్ళు గెలుస్తారు. మనం ఈసారి పోటీ చేస్తున్నాం, మనం గెలుస్తున్నాం అంతే. అంతా సరే కానీ మన ఊళ్ళో ఓళ్ళు పోటీ చేస్తారు, ఎంతమంది పోటీ చేస్తారు మరి? ఊళ్ళంటే మామ రాజన్న పోటీ చేస్తుండు, లడ్డన పోటీ చేస్తుండు, నువ్వు చేస్తున్నావు. రాజన్న అంటావా ఊళ్ళ మాస్టర్ తెలియదు, ఏం మాస్టర్ కూడా తెలియదు. లడ్డన నిజంగా గెలుస్తారు, నేను మంచి అంటాడు. ఇక నువ్వే నీకు కాక గెలిచేద్దాం మళ్ళీ ఏడ గెలుస్తారు మనం అందరికీ సార్ తాగిపిస్తున్నాం, తినిపిస్తున్నాం, నువ్వు గెలుస్తున్నావు. ఈ పక్క ఫిక్స్ అయితే నువ్వే సర్పంచ్. సరే పోటీ చేస్తా, ఈసారి సర్పంచ్ గెలుద్దాం కంపల్సరీ. అమ్మాయి సార్ సర్పంచ్ నువ్వే, మనం గెలుస్తున్నాం, గల్లు ఎగిరేస్తున్నాం. సరే మామ, నేను అన్ని చూసుకుంటా. రైట్.